దావీదు తన కుమారుడైన సొలొమోను పిలిచి, నాయనా, నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచడానికి సౌఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంచితిని. నీవు ఇంకను సంపాదించుదువు గాక. మరియు పని చేయతగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు నాయనా. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. మరియు తన కుమారుడైన సొలొమోనుకు సహాయము చేయవలనని దావీదు ఇశ్రాయేలీయుల అధిపతులకు అందరికీ ఆజ్ఞాపించెను. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా. చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా. దేవుడు మీకు నెమ్మది ఇచ్చున్నాడు కదా. దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. దావీదుకు వశపరిచి ఉన్నాడంట దేశమును, దేశ నివాసులను. యెహోవా భయము వలనను ఆయన జనుల భయము వలన దేశము లోపరచబడి ఉన్నది.